సినిమాలో రిలీజ్కు సిద్ధంగా లేకపోవడంతో 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. దాదాపు 100కు పైగా థియేటర్లను బంద్ చేయనున్నామని చెప్పారు. ఓటీటీ రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తున్నాయంటున్న నిర్వాహకులు జనాల ఆదరణ మాత్రం తగ్గలేదన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఆహ్లాదాన్ని అందించే సినిమా థియేటర్లు మూతపడవుతున్నాయి. 10 రోజుల పాటు ఆ థియేటర్లకు హాలిడే ఇవ్వాలన్నట్టు ఇక్కడ థియేటర్ యజమానులు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేసవిలో సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు సుదర్శన్ కమ్ దేవి థియేటర్ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, థియేటర్లు 10 రోజుల పాటు మూసివేయబోతున్నాయి అన్నట్టు కూడా వార్తలు వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒక చిన్న లెవెల్లో అది మిస్క్యారేజ్ ఆఫ్ న్యూస్. అది ఎందుకంటే అందరూ అసోసియేషన్ పరంగా సంస్థాగతంగా అనుకున్నది కాదండి. ఇది కంటెంట్ లేక కొన్ని థియేటర్లు ఇండివిజువల్ డెసిషన్స్ లాగా అలా చేశారు. బేసికలీ అంటే ఎలక్షన్స్ వల్ల కొన్ని కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి పోస్ట్పోన్ అయినాయి. లవ్ మీ అనే సినిమా కానివ్వండి పోస్ట్పోన్ అయినాయి. ఏ మూవీ కూడా డేర్ చేయదు ఆ టైంలో రిలీజ్ చేసేందుకు. సో రిలీజ్ అనేది ఒక 1-2-3 months ప్లాన్ చేసుకొని చేస్తారు కదండి. సో కల్కి వస్తుంది కాబట్టి మనది ఇప్పుడు వద్దు అనే డిస్కషన్లో కల్కి రాలేదు ఎలక్షన్స్ వల్ల, మిగతాది కూడా రాలేదు. సో ఒక గ్యాప్ ఏర్పడ్డది. దానివల్ల అన్ని థియేటర్లకి కంటెంట్ అందక కొన్ని థియేటర్లు మెయింటైన్ చేసుకుందామని కానివ్వండి, కొన్ని థియేటర్లు లీజ్ అమౌంట్లు మేము ఓనర్లకు ఇవ్వలేము అనే పరిస్థితి కానివ్వండి, పలు కారణాల వల్ల ఒక బంద్ చేద్దామనేసి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అట్లా ఇండివిజువల్గా డిసైడ్ చేశారు. కోవిడ్ టైంలో కూడా చూసాము, సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా వరకు మూతపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు థియేటర్లో సినిమాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా ఉన్నది? రెస్పాన్స్ చాలా డిజిటల్ అయిపోయిందండి. యాక్చువల్లీ సినిమా ఓవర్ ద లాస్ట్ 5-10 years డిజిటల్ ప్రొజెక్షన్ అయినందుకు కానీ అన్ని థియేటర్లలో సినిమా వేసేస్తున్నారు. కాబట్టి ఒకటే థియేటర్లో ఆ రన్ను తగ్గిపోయింది. 4 వారాలు, 8 వారాలు, 10 వారాలు, 100 రోజులు ఆడేది 2 వారాలకు తగ్గింది. అది కాస్త వీకెండ్కే మారింది. సో ఇది అనివార్యం, ఇది అవుతుంది కంపల్సరీ. సో దానికి అనుగుణంగా సింగిల్ స్క్రీన్స్కి రెవెన్యూ లేదు బేసికలీ. అది ప్రాబ్లం యాక్చువల్లీ. థియేటర్లకు సంబంధించి ఎలా ఉంది సార్, రెవెన్యూ ఎలా ఉంది? ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? సింగిల్ స్క్రీన్స్కి డెఫినెట్లీ నష్టాలనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% సింగిల్ స్క్రీన్స్ నష్టాలనే ఆడుతున్నాయి. కారణం ఏంటంటే పోయిన 10 ఏళ్ల కింద ఒక సింగిల్ స్క్రీన్స్కి ఇంత అమౌంట్ ఇచ్చేది. ఒక సినిమా వస్తే వారానికి ఇంత, అది కాస్త సినిమా 8 వారాలు ఆడేది కాబట్టి ఆ ఇంత వర్కౌట్ అయ్యేది థియేటర్ వానికి. కాకపోతే ఇప్పుడు ఆ వచ్చే ఇంత రన్ కూడా లేనందుకు తగ్గిపోయింది రెవెన్యూ. అది మల్టీప్లెక్స్కి ఏమో రెవెన్యూ షేరింగ్ మెకానిజం అలాగుంది, సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి అలాగుంది. అందుకే మల్టీప్లెక్స్లు ఆర్ ఏబుల్ టు నిలదొక్కుంటున్నాయి. అంటే ఆ రెవెన్యూ షేర్ మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వండి అనేసి మేము కూడా కోరుతున్నాము. ప్రొడ్యూసర్స్ సానుకూలంగానే స్పందిస్తున్నారు. కమింగ్ 1-3 monthsలో ఆ తేడా కనబడుతుంది. కాకపోతే కష్టాలు ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్కి రెవెన్యూ పరంగా. ఆడియన్స్ నుంచి వ్యత్యాసం లేదు. ఆడియన్స్ నుంచి మాత్రం ఆడియన్స్ లవ్స్ సింగిల్ స్క్రీన్స్. ఎందుకంటే 20, 40, 50 రూపాయల్లో RRR లాంటి పెద్ద సినిమా కూడా చూపించే శక్తి సింగిల్ స్క్రీన్స్కే ఉంది. సో లక్షలాది మంది మస్ట్ హ్యావ్ సీన్ ఆల్రెడీ. సో ఆ ఆడియన్స్ నుంచి వ్యత్యాసం లేదు. చేంబర్ ఇండస్ట్రీ తరఫు నుంచే కొంచెం సపోర్ట్ కావాలని కోరుతున్నాం. ఓటీటీలో ప్రభావం ఎలా ఉండదు సార్ థియేటర్లో? ఓటీటీ నేను ఇందాక కూడా చెప్పాను, ఒక పోలీస్ దెబ్బలాగా బయటికి కనబడతలేదు కానీ లోపల పెయిన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడో బోన్స్ వీక్ అయిపోయో ఏదో అన్న టైప్లో. అంటే ఎలా కనబడుతుందంటే రెస్పాన్స్ డిజిటల్ అయిపోయింది ఆడియన్స్ది. సినిమా బాగుంటే కానీ బయటికి వచ్చి చూడను అనే రెస్పాన్స్ కనబడుతుంది. సో ఇది అన్ని ఫీల్డ్స్లోనండి. ఇప్పుడు మనదే కాదు, డిజిటల్ సోషల్ నెట్వర్కింగ్ కానివ్వండి, ఫోన్లలో అన్ని హోల్ లైఫ్, ఒక ప్యారలల్ లైఫ్ సోషల్ ఫోన్లో కనబడుతుంది కదా. సినిమానే కాకుండా షాపింగ్ విషయంలో కానివ్వండి అన్నింటిలో మార్పులు వచ్చాయి కదా. సో వీఆర్ సీయింగ్ దట్ ఇన్ అవర్ ఫీల్డ్ ఆల్సో. మిడిల్ క్లాస్ పీపుల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. తక్కువ ధరలో సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాంటిది ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? వారు దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? 1990sలో వీడియో పార్లర్లు వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయన్నారు. తర్వాత శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ బంద్ అయిపోతాయన్నారు. సో సమ్హౌ వీఆర్ ఫైటింగ్ ద వార్ అండ్ విన్నింగ్. సింగిల్ స్క్రీన్స్ ప్రజాదరణతోటే గెలుస్తూ వచ్చాము. సో సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఒకటి ఏంటంటే పబ్లిక్ దెమ్సెల్వ్స్ లైక్ టు వాచ్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ కాబట్టి అది నిల్చుంటుంది. సో నేను అనుకుంటా ఈ కోవిడ్ ఓటీటీ దెబ్బలన్నీ కూడా దాటుతామనే నా భావన. సింగిల్ స్క్రీన్స్ ఆర్ ఫ్రమ్ పబ్లిక్ డిమాండ్ యాక్చువల్లీ. ఇది మేమేదో ఇక్కడ గ్రేట్ వర్క్ చూపిస్తామని కాదు. నో డౌట్ సౌండ్ అండ్ లైట్ ఆర్ ఎక్సలెంట్ అండ్ పీపుల్ ఎంజాయ్. కానీ ఒక మనిషి తోటి ఇంకో 1000 మందితో చూస్తుంటే వచ్చే ఆనందము ఇంట్లల్లో ఓటీటీలో రాదు.
మనమేమో ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో చూస్తాము, హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి, పక్కోడు నచ్చింది మనకు నచ్చుతుంది ఎక్సెట్రా. ఓటీటీలోనేమో ప్రాబబ్లీ ఒక క్రిటిక్ లాగా చూస్తాం ప్రాబబ్లీ. సో ఆ డిఫరెన్స్ ఇక్కడ కనబడుతుంది సార్. మామూలుగా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్? ఎన్ని రోజులు వరకు మెయింటైన్ చేయగలుగుతారు? మళ్ళీ ఎప్పుడు అంటే 10 రోజుల పాటు మినిమం బంద్ అంటారు కదా, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లు పాటించే అవకాశం ఉంది? 530 థియేటర్స్ ఉన్నాయి తెలంగాణలో. ఒక 400 దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. నేను అనుకుంటా ఒక 100 థియేటర్లకు దాకా సినిమాలు ఈ వారం అందకపోవచ్చు. సో దోస్ థియేటర్స్ ఆర్ క్లోజింగ్ డౌన్. మీరు అల్వాల్, మల్కాజ్గిరి, కొంచెం కూకట్పల్లి దిక్కు బాగానే ఉన్నది, దిల్సుఖ్ నగర్లో కొన్ని బంద్ అవుతాయి, అంటే ఈ వారం బంద్ ఉంటాయి. అట్లా అడపా ఉందే కానీ సంస్థాగతంగా అనుకున్నది కాదు ఇది. సో May 25th is our new movie coming. If that comes, మళ్ళీ ఈ బంద్ అయిన థియేటర్లన్నీ కూడా వచ్చేస్తాయి. దెన్ కమ్స్ ఇండియన్ 2 అండ్ కల్కి, అండ్ బాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు వస్తాయి బేసికలీ సార్. మొత్తంగా చూసినట్టయితే అటు ఎలక్షన్లో ప్రభావం కావచ్చు, ఇటు సినిమాలు లేకపోవడం వల్లనే దాదాపు 100కు పైగా థియేటర్లు కూడా బంద్ చేస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్ల వైపే మొగ్గు చూపుతారు. తక్కువ ధరలో కూడా వచ్చి వారు తమకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటంతటిని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.